చంద్రబాబు గారు స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అంటా ఉన్నారు. ఆయనకి ఇది సరిపోతుందనుకుంటా. ఎందుకంటే వేగంగా పరిశ్రమలు పెట్టాలి అంటే వేగంగా నిర్మాణం ఇదంతా అవ్వడానికే టైం తీసుకుంటుంది. కానీ తాజాగా 1,50,000 చదరపు అడుగుల భారీ విస్తీర్ణంలో ఒక పరిశ్రమ నిర్మించాలంటే 2, 3 నెలల్లో సెంట్రింగ్ పనులు ఇయ్యే అవుతాయి. మొత్తం అయ్యేటప్పటికి దాదాపు ఏడాది పడతది. అట్లాంటిది కరెక్ట్‌గా 150 గంటల్లో పరిశ్రమ నిర్మాణం పూర్తయిపోయింది. ఇది ప్రీ ఇంజినీర్డ్ బిల్డింగ్ నిర్మాణ సంస్థ. ఈపాక్ ప్రీపాడ్ ఏపీలోని తిరుపతి జిల్లా మాంబుట్ల పారిశ్రామికవేత్తలో రికార్డు స్థాయిలో 180 గంటల్లోనే ఓ భారీ పరిశ్రమ నిర్మించింది. దీంతో భారత్‌లోనే అత్యంత వేగంగా నిర్మాణం పూర్తయిన పరిశ్రమగా ఇది ప్రపంచ రికార్డు నెలకొల్పుతూ గోల్డెన్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్‌లో చోటు దక్కించుకుంది. మంగళవారం ఈ పరిశ్రమను ప్రారంభించారు. కార్యక్రమంలో ఈపాక్ ప్రీపాడ్ సంస్థ ఎండీ సంజయ్ సింగ్, గోల్డెన్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ ఆసియా హెడ్ మనీష్ వైష్ణవ్ కూడా పాల్గొన్నారు. కాకపోతే ఇప్పుడు దీన్ని ఇంజినీరింగ్ నిపుణులు దాన్ని వెరిఫై చేయాలి. కరెక్టా? కాదా? అది పెట్టేయడం, కట్టడం ఓకే. అది నాణ్యంగా ఉందా? లేదా? అన్నది. అది గనక ఓకే అనుకుంటే దేశవ్యాప్తంగా ముందు ఆంధ్ర వ్యాప్తంగా భారీగా పరిశ్రమలు పెట్టడానికి సులభం.